వయసు వల్ల వచ్చే నడుము నొప్పి కారణాలు. డాక్టర్ శ్రీకాంత్ గాని కళ్యాణి హాస్పిటల్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే డిస్క్ అరిగిపోవడం గానీ, డిస్క్ జారడం గానీ, సయాటికా గానీ, స్టెనోసిస్ గానీ ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే ఆస్టియోపోరోసిస్ అండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలలో బలం తక్కువ అవడం జరుగుతుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. సో దాని వల్ల కూడా చాలా మందికి నడుము నొప్పి వస్తుంది. మూడో కారణం స్పాండైలోలిస్థెసిస్ అంటే నడుములో ఒక ఎముక ఇంకో ఎముకపై జారడం జరుగుతుంది, దాన్ని మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాం. సో ఇది జరిగినప్పుడు మనకి నడుము నొప్పి వస్తుంది. ఇంకా ఏమవుతుందంటే ముందు జరిగినప్పుడు కొంచెం నరాలు కూడా ముందుకు లాగడం జరుగుతుంది అన్నట్టు. దాని వల్ల మనకు కాలు నొప్పి లేవడం, కాలు లాగడం, కాళ్ళలో తిమ్మిలు రావడం కూడా జరుగుతుంది. నడుము నొప్పికి నాలుగవ కారణం ఏంటిదంటే ఇన్ఫెక్షన్ రావడం. ఈ ఇన్ఫెక్షన్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి టీబీ అంటాం, అంటే ట్యూబర్క్యులోసిస్ అన్నట్టు. ఇది ఇండియాలో చాలా కామన్లీ జరుగుతుంది. మనకి దీని వల్ల మధ్య భాగంలో నడుము నొప్పి గానీ లేకుంటే కింది భాగం నడుము నొప్పి గానీ రావడం జరుగుతుంది. ఇది కాకుండా చీము వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో దాని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, దాన్ని మనం పయోజెనిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఈ రెండు రకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎవరికైతే బేసికలీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి.